పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తల్లి ఇద్దరు కుమారులను కూడా కొబ్బరి బొండాలు నరికే కత్తితో చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అందరినీ బెదురు పెట్టేసింది. అంటే అందరితో చాలా మంచిగా కలివిడిగా ఉండే తేజ ఒక్కసారిగా తన కుమారులు ఇద్దరిని కూడా చంపి ఇదే అపార్ట్మెంట్స్లో 204లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. వారిద్దరు కుమారులను కూడా కొబ్బరి బొండాలు నరికే కత్తితో గొంతు కోసి తను కూడా ఇదే బిల్డింగ్ పైన 6th ఫ్లోర్ నుంచి కిందికి దూకింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సహస్ర మహేష్ హైట్స్ ఏదైతే ఉందో ఇందులోకి ఒకసారి వెళ్దాం. నిన్న తను ఇంట్లో అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏంటంటే 3:30 టైంలో కూడా వీడియో కాల్ చేస్తే చాలా మంచిగా మాట్లాడింది. పిల్లలు కింద సైకిల్ దొక్కుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడిన ఒక 20 నిమిషాల్లోనే ఏం జరిగిందో తెలియదు. ఒకేసారి ఇలాంటి వార్త విన్నాం, మేమంతా షాక్కు గురైనామని చెప్తున్నారు. అయితే తను ఇక్కడే దాదాపు 6th ఫ్లోర్ నుంచి కిందికి దూకింది. ఇక్కడ తను దూకిన స్పాట్ ఇది. ఇక్కడ ఇంకా మనం చూడొచ్చు, నిన్న మొత్తం క్లీన్ చేసి ఉంటారు. ఇంకా కూడా ఇగో ఇక్కడ రక్తపు మరకలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా వీటిని తన తల నుంచి పడిన తల మొత్తం చింద్రమైపోయిన పరిస్థితి నిన్న. ఇదంతా బ్లడ్ మరకలు ఇక్కడే ఉన్నాయి. ఇది అంటే వీరంతా కూడా చెప్తున్నారు ఏంటంటే చాలా మంచిగానే ఉండేది, కొంత హెల్త్ పరమైన ఇష్యూస్ ఉండే. కొద్ది రోజుల నుంచి అంటే కోవిడ్ తర్వాత నుంచి కొంత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినాయి. అప్పటి నుంచి కొంత డిస్టర్బ్ అయింది. ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. కానీ వారంతా వెల్ సెటిల్డ్, ఇక్కడ ఎలాంటి ఫైనాన్షియల్ సమస్యలు లేవు. కుటుంబ సభ్యులందరితో కూడా మంచిగానే ఉండేది. తన భర్త కూడా చాలా అంటే ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. కేవలం మానసికపరమైన సమస్యనే ఆమెను వెంటాడింది. ఒక్కసారిగా తను ఇంట్లో ఉన్న ఆ కత్తితో ఇద్దరు పిల్లల్ని కూడా చంపడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని కూడా కొంతమంది ఏదో అడ్డగోలుగా దీన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో వారుంటే ఇక్కడ వచ్చి దీన్ని వివిధ రూపాలుగా బయట చూపించడం అనేది నిజంగా వారు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. వారిని కదిలిస్తే కన్నీటి పర్యంతం అవుతున్నారు. చూసాం వారి మరిదికి సంబంధించి వారి వదిన కూడా ఇప్పుడే మనతో మాట్లాడింది. తన మరిది గురించి చాలా అంటే ఇంట్లో పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకునేది. తేజ వాళ్ళ తండ్రికి ఒకతే ఒక కూతురు, చాలా కోట్ల ఆస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ కూడా ఇట్లా జరగడం నిజంగా వారు అసలు ఇట్లా కదిలిస్తే వారి గుండె పగిలిపోయి ఆ కన్నీటి ధారలు అయితే వస్తున్నాయి, మనం చూసాం. అయితే తను ఎందుకు ఇంత క్షోభ అంటే ఇంత బాధ ఎందుకు అనుభవించింది తేజస్విని అనేది మాత్రం ఇక్కడ తెలియదు. చూడొచ్చు మనం ఇక్కడ అక్కడక్కడ ఇంకా ఆ మరకలు అలాగే ఉన్నాయి, ఈ రక్తపు మరకలు. ఇక్కడ తన మెదడుకు సంబంధించిన ఒక అవశేషం కూడా ఇక్కడ ఉంది, మనం కనిపిస్తుంది. అది కూడా నిన్న ఇక్కడ జరిగిన ఇదంతా కూడా ఈ అపార్ట్మెంట్ మొత్తాన్ని ఒక భయాందోళనమైన గుప్పిట్లో ఈ అపార్ట్మెంట్ వాసులంతా ఉన్నారు. చూస్తున్నాం 204కి వెళ్ళాం. అక్కడ ఎవరు కూడా ఆ ఎదురుంగ ఫ్లాట్ వాళ్ళు కావచ్చు, ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. ఆ ఫ్లోర్లో అన్ని తాళాలు పెట్టున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కలివిడిగా ఉన్న తేజస్విని కావచ్చు, హర్షిత్ కావచ్చు, ఆశీష్ కావచ్చు, ముగ్గురు పిల్లలు, 5 ఏళ్ల పిల్లగాడు, 7 ఏళ్ల పిల్లగాడు, అదేవిధంగా తేజ 30 సంవత్సరాల అమ్మాయి. తను కూడా ఒక్కసారిగా ముగ్గురు లేకపోవడం అంటే వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కావడంతో ఆ పక్కన పిల్లల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, లేదా అదేవిధంగా వారితో ఆడుకోవడం, ఇలాంటివన్నీ వారు ఇక్కడ ఉంటే గుర్తొస్తుండే కావచ్చు. వారంతా కూడా లాక్స్ వేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ ఫ్లోర్ ఖాళీగా ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా చిన్న కర్మ కోసం వెళ్ళిన పరిస్థితి. అపార్ట్మెంట్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం చాలా భయాందోళనమైన పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే సాయంత్రం కాగానే ఈ పిల్లలంతా కూడా ఈ ఏరియాలోనే ఇక్కడ సైకిల్స్ తొక్కేదంట. మొన్న సంఘటన జరిగినప్పుడు కూడా 3:30 సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులే వీడియో కాల్ చేస్తే తేజస్విని మాట్లాడింది. తను మొత్తం కూడా ఏదో అంటే పడుకున్నట్లుగా, ఇక్కడ పిల్లలు కింద సైకిల్ తొక్కుకుంటున్నట్లుగా కూడా చెప్పడం వాళ్ళంతా ఇప్పుడు చెప్తున్నారు. అలాంటిది ఒక్కసారిగా ఏమైందో తెలియదు, గొంతు కోసి చంపడం, అదేవిధంగా అదొక లెటర్ ఏదో బయటికి రావటం, ఇదంతా కూడా పెద్ద గందరగోళ పరిస్థితికి దారితీయటం. కుటుంబ సభ్యులంతా ఆందోళనలో ఉన్న పరిస్థితి. వారిని నిజానికి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఆ కుటుంబ సభ్యులు ఇంకా కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనిపైన పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చిన్న కర్మ అని చెప్పి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ తేజస్వినికి సంబంధించిన భర్త జీవీ రెడ్డి కావచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చిన్న కర్మ కార్యక్రమంలో ఉన్నారు.
అపార్ట్మెంట్లో మాత్రం ఎవరు కూడా ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ పక్కన కింద వాళ్ళు కూడా ఎవరు దీనిపైన మాట్లాడేందుకైతే సముఖంగా లేని పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కుటుంబ సభ్యులతోటి కలివిడిగా ఉన్న ఆ పిల్లలు లేకపోవడం, అదేవిధంగా అమ్మాయి లేకపోవడం, ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే అపార్ట్మెంట్స్ దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.